మన ముకుందా జ్యువెలర్స్ లో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు. అన్ని జ్యువెలరీ VA పై ఫ్లాట్ 10% డిస్కౌంట్ తో పాటు నో మేకింగ్ చార్జెస్. ఇప్పుడు ముకుందా జ్యువెలర్స్ సరికొత్త బ్రాంచ్ మన జూబ్లీ హిల్స్ లో. కొత్త ఏడాది స్టార్ట్ అయింది. సినిమాల సందడి కూడా ఫుల్ స్వింగ్ లో ఉంది. అయితే థియేటర్లలో పెద్ద సినిమాల కంటే ఈసారి చిన్న సినిమాలే ఎక్కువ. మరి ఈ కొత్త సినిమాలు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాయి? టాక్ ఏంటి ఓసారి క్విక్ గా చూసేద్దాం. కొత్త ఏడాది కొత్త ఆశలు. థియేటర్లు ముందు వరుసగా నిలిచిన చిన్న సినిమాలు. వాటిలో మొదటగా చెప్పుకోవాల్సిన సినిమా వనవీర. గ్రామీణ నేపథ్యం, కుల రాజకీయాలు, రామాయణ కనెక్షన్తో మొదలయ్యే కథ ఇది. ఒక బైక్ చుట్టూ తిరిగే చిన్న సమస్య క్రమంగా రాజకీయ పోరాటంగా మారుతుంది. రామాయణం, వానర జాతి, గ్రామీణ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ ఐడియా. కానీ ఎగ్జిక్యూషన్లో అక్కడక్కడ లూప్ హోల్స్. అవినాష్ స్క్రీన్ ప్రెజెన్స్, నందు విలనిజం సినిమాకు బలం. కానీ ఎమోషన్స్ పూర్తిగా పండకపోవడం, కథ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే సాగడం మైనస్. మొత్తానికి వనవీర ఎఫర్ట్స్ డబల్, ఇంపాక్ట్ లిమిటెడ్. ఇక సైక్ సిద్ధార్థ. ఇది సినిమా కాదు, ఒక మైండ్ గేమ్. లవ్, లైవ్ ఇన్, లాస్ట్, లూజ్, రివెంజ్. జంజట్ కి కనెక్ట్ అయ్యే టోన్. నందు నటనలో వెరైటీ, స్ట్రగుల్, మెంటల్ స్టేట్ ఫుల్ క్యారీ. కానీ స్టోరీ కంటే స్టైల్ ఎక్కువైపోయింది. అవసరం లేని అడల్ట్ సీన్ సినిమాకు మైనస్. ఫ్యామిలీతో కాదు, ఫ్రెండ్స్ తోనే చూడాల్సిన సినిమా. ఇక సగటుంబాను. ఈ పేరు వినగానే అనిపిస్తుంది ఇది మన ఇంటి సినిమా అని. ఫ్యామిలీ వాల్యూస్, లవ్, ఫ్లాష్ బ్యాక్, ఎమోషన్స్ కథకు బేస్. కానీ ఆ కథ పూర్తిగా రొటీన్. స్క్రీన్ ప్లే చాలా స్లో. ఫ్యామిలీ ఎమోషన్ ఉన్నా ఎంగేజింగ్ గా మలచలేకపోయాడు డైరెక్టర్. డెబ్యూ హీరో రామ్ కిరణ్ గుడ్ ఎఫర్ట్. మేఘా ఆకాష్ పాత్ర కూడా ఫుల్ పాజిటివ్. సినిమాలో కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లు. కానీ గుర్తుండిపోయే మ్యాజిక్ మాత్రం మిస్. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అయినా మొత్తం మీద సినిమా ఫుల్ బోర్. ఇక గత వైభవం. పునర్జన్మల కాన్సెప్ట్ తో వచ్చిన ఎమోషనల్ డ్రామా. ఒక చిత్రానికి గత జన్మ బంధానికి మధ్య ఉన్న లింక్ ఇంట్రెస్టింగ్. లీడ్ చెంట ఎఫర్ట్ పెట్టిన ఎమోషన్ ను పూర్తిగా క్యారీ చేయడంలో బోల్తా కొట్టింది. సెకండ్ హాఫ్ కొంతవరకు బెటర్ అనిపించినా క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకాస్త ఉండాల్సిందే అనిపిస్తుంది. మొత్తానికి మంచి ఐడియా, సాలిడ్ ఎగ్జిక్యూషన్ మిస్. టోటల్ గా ఫుల్ ఫీలింగ్ బట్ నో కనెక్ట్. ఇక 45. కర్మ సిద్ధాంతాన్ని ఫ్యాంటసీ యాక్షన్ గా చెప్పే ప్రయత్నం. మరణానికి 45 రోజులు కౌంట్ డౌన్ అనే పాయింట్ ఇంట్రెస్టింగ్. ముగ్గురు స్టార్స్, భారీ అంచనాలు. రాజ్బీ శెట్టి పెర్ఫార్మెన్స్ అదర్స్. ఇక ఉపేంద్ర స్టైల్, శివరాజ్ కుమార్ ఎంట్రీ ఫుల్ హైప్. కానీ స్టోరీ వెరీ స్లో. స్టార్స్ ఉన్నా సరైన డెప్త్ ఉండదు. క్లైమాక్స్ ఫైట్ మాత్రం అదర్స్. మొత్తంగా చెప్పాలంటే ఈ న్యూ ఇయర్ చిన్న సినిమాలు ఐడియాల పరంగా స్ట్రాంగ్, ఎగ్జిక్యూషన్ పరంగా వీక్. ప్రతి సినిమాలో ఏదో ఒక ప్లస్ ఉంది, కానీ పూర్తిగా మెప్పించే సినిమా మాత్రం లేకుండా పోయింది. థియేటర్కు వెళ్లే ముందు మీ మూడ్ని అడగండి. మాస్ కావాలా, మైండ్ గేమా, ఫ్యామిలీ ఫీలింగా, లేక ఫ్యాంటసీ డ్రామానా? ఎందుకంటే ఈసారి సినిమా కాదు, మీ సెలక్షన్ హీరో. For more videos like this, subscribe Big TV channel.